రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. లేఖలు చేస్తున్నాం 396 జీవోకు వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాకు ఈ రోజున మన రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరియు సెక్రటరీ గారు మరియు తదితరులు అందరూ మరియు మాజీ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి ఈ రోజున మాకు సంఘీభావం తెలియజేస్తాం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రజలారా మీరు అందరూ గమనించండి, ఈ దస్తావేజ్ లేఖన వృత్తి అనేది ఎప్పుడు కూడా న్యాయపరమైన లింకులతో అన్ని లాతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ దస్తావేజ్ లేఖన వ్యవస్థని రద్దు చేయకుండా 396 జీవోని రద్దు చేసి ఇంత ముందు కలిగిన అప్డేట్ వర్షన్లోనే రిజిస్ట్రేషన్ జరపాలని చెప్పని ఈ విధంగా మేము గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటున్నాం. అయితే గవర్నమెంట్ వారు చెప్పేది ఏంటంటే, గతంలో పాస్పోర్ట్ వ్యవస్థను కూడా ఇట్లాగే మేము ఫ్రంట్ ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాం, అది చాలా చక్కగా జరుగుతుందని చెప్పారు. పాస్పోర్ట్ ఆఫీసుకి దస్తావేజులకి అసలు ఏమైనా సంబంధం ఉందా? దస్తావేజ్ అంటే ఒక వ్యక్తి బతికున్నంతకాలం రూపాయి సంపాదించుకుని ఎక్కడో కొంత ఆస్తిని పర్చేజ్ చేసుకుని దానికి సరైన దస్తావేజ్ ఉండాలి, దానికి భద్రత ఉండాలని కోరుకుంటారు ప్రజలు. ఈ రోజున పాస్పోర్ట్ ఆఫీస్ లాగా ఫ్రంట్ ఆఫీస్ పెడితే ఆ దస్తావేజులకు భద్రత ఎక్కడ ఉంటది? సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి? ఈ రోజున మేమందరం కూడా ఎంతో మంది లా చదువుకుని కూడా ఈ వృత్తిలో స్థిరపడి ప్రజలకు న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థని ప్రభుత్వం దురుద్దేశంతో ఎంతో వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తాం అనేది ఏ విధంగా కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి గవర్నమెంట్ వారికి మేమందరం కూడా సవినంగా మనవి చేసుకుంటున్నాం. 396 జీవోని రద్దు చేసి దస్తావేజ్ లేఖల వృత్తికి ఏ విధమైన భంగం కలగకుండా అప్డేట్ వర్షన్లోనే జరుగుతున్న రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఇవాళ జరిగేది ప్రతిదీ కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. అది ప్రజలందరూ తెలుసు. ఇదే విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ వినవి చేసుకుంటూ గవర్నమెంట్ వారికి వినయంతో ఎంతో నమ్రతతో వారు ఈ విషయాన్ని ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సభకు ధన్యవాదాలు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన, వీరికి మద్దతుగా విచ్చేసిన పూర్ణచంద్ర గారికి, అలాగే ప్రసాదం వాసుదేవ్ గారికి, అలాగే శ్రీన్ గారికి, అలాగే మా తోటి న్యాయవాదులు మాజీ అధ్యక్షులు గిరి గారికి కూడా ధన్యవాదాలు. వీరికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. 396 జీవోని తక్షణం వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అనాదిగా బ్రిటిష్ కాలం నుంచి ఈ దస్తావేజు విలేకరుల మీదే ఆధారపడి ఈ వర్క్ జరుగుతుంది. ఈ దస్తావేజు విలేకరుల ద్వారా వారి కుటుంబాలు, వారి బిడ్డలు కూడా బాధ్యతలుగా ముందుకు సాగుతున్నారు. ఈ ఉపాధిని కొనేయకుండా వారికి ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పునఃపరీక్షించాలని 396 జీవోని తక్షణం వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మా న్యాయవాదుల ది అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, రేపల్లి న్యాయవాదుల తరఫున పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. జీవనే